నమస్తే అండి. యాక్టర్స్ అంతా సాక్షి ఛానల్గా వస్తారు అనుకుంటా. నేను ఒక ఆయన వచ్చాడు, కుక్క తిప్పుకొని ఏడుస్తున్నాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటాడు. మొన్న ఒక ఆయన వచ్చినాడు, అమరావతి రాజధాని మహిళలంతా కూడా వేసీలు అంటాడు. ఒక 70 ఏళ్ల జర్నలిస్ట్ గారు ఉంటాడు, ఎవరైనా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన నెక్స్ట్ లెవెల్. ఇక ఈశ్వర్ ఈ డిబేట్ నిర్వహించేటటువంటి విధానం కావచ్చు, చేసేటటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తన మాటలతో చేసేటటువంటి ఎటకారాలు కావచ్చు, నిజం చెప్తున్నా. ఇంకొక పెద్ద ఆయన వస్తారు అనుకుంటా, ఆయన పేరు తిలక్ ఏదో ఉంది, ఆయన తర్వాత ఇంకొక రెడ్డి గారు వస్తారు, అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి. ఆ ఛానల్లో ఎవరు కూర్చున్నా, ఎవరు డిబేట్ నిర్వహించినా, ఎవరేం చేసినా, నిజం చెప్తున్నా వాళ్ళకి మనం ఆస్కర్లు ఇచ్చేయచ్చు. ఇది మీకు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే, ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కొట్టండి డీజే, పెట్టండి డీజేలు, కొట్టండి చప్పట్లు అంటాడు కదా, ఆ మాదిరి అనమాట. అక్కడి నుంచి మొదలెడితే 10 ప్రశ్నలో 25 ప్రశ్నలు వేస్తాడనమాట. అసలు ఆ బేస్ వాయిస్ని ఒక రకంగా తిప్పుతా, దాన్ని కిందకి పైకి అటు ఇటు జరుపుతా, అంటే దాన్ని ఎలా మన భాషలో మాట్లాడుకుంటే పిచ్ అడ్జస్ట్మెంట్ అంటారు కదా, సో ఆ మాదిరి అడ్జస్ట్ చేస్తా ఈశ్వర్ చెలరగిపోతూ ఉంటాడు. ఆ తర్వాత కొమ్మినేని గారు, ఈ కొమ్మినేని గారి యాక్టింగ్, ఆయన విధానం, మన ఏడ్చినటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. ఏకంగా ఛానల్లో కూర్చొని నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను అరెస్ట్ చేయించేసినారు, నా 70 ఏళ్ళ వయసు, ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఈ ట్యాబ్లెట్ అని చెప్పినారు కదా, ఓకే. ఆ తర్వాత కృష్ణంరాజు ఏకంగా ఆయన డిబేట్లో కూర్చోబెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే ఈరోజు పరిస్థితి ఏంటి? నిన్న నేను వీడియో చేద్దామని కూడా వేరే పని మీద బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయినా. ఏమంటే నిన్న గుట్టి విప్పినాడు ఆయన, నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు రీజన్, అలా మాట్లాడడం వల్ల కారణం ఏంటి, అసలు నన్ను అలా ప్రొవోక్ అవడానికి రీజన్ ఏంటి, ఇలా అన్నీ కూడా ఆయన విప్పి చెప్పుకొచ్చినాడు పోలీసుల ఇంట్రాగేషన్ తర్వాత. ఇక ఆ తర్వాత నేను జూపూడి ప్రభాకర్ రావు గారు, ఆయన అంటే ఒక గౌరవం అయితే ఉంది, ఎందుకంటే చదువుకున్న ఆయన, మాట తీరు ఒక విధంగా పద్ధతిగా ఉంటుందని చెప్పేసి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించేస్తుంది ఈ ప్రభుత్వం. అసలు కక్ష సాధించేది అయితే సంవత్సర కాలం పాటు నుంచి ఆయన ఎందుకు జైల్లో పెట్టదు? కక్ష సాధించేది అయితే ఆయనకి హింసలు గురి చేస్తుంది కదా. ఎలా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం పెట్టినాం కదా, నారా లోకేష్ గారు ఆంధ్రాలో అడుగు పెడతా ఉంటేనో, లేకపోతే ఇంకేదో విషయంలో ఆయన తిరుగుతూ ఉంటే డ్రోన్స్ ఎగరేసినటువంటి చూసినా, అలా ఆ మాదిరి హింస పెట్టాలి కదా. ఆ హింసలు ఎక్కడ పెట్టింది కూటమి ప్రభుత్వం? ఇప్పటి వరకు పలానా నేతని హింస పెట్టిందని చెప్పండి, మీరు అడగచ్చు. వల్లభనేని వంశీ గారిని హింస పెడుతున్నారు కదా. వల్లభనేని వంశీ గారిని పట్టుకున్న విధానం, ఆయన వెనకాల లూప్ హోల్స్ ఉన్నాయి. మన వెనకాల లూప్ హోల్స్ లేకపోతే పట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, పట్టుకున్నారు కదా. తర్వాత మన పేర్ని నాని గారు ఉన్నారు, ఎందుకు పట్టుకుంటున్నారు? ఆయన ఎందుకు జైల్లో పెట్టలేదు? వాళ్ళ వైఫ్ని ఎందుకు పోలీస్ స్టేషన్ దాకా పిలుస్తున్నారు? ఎందుకంటే ఆయన వైఫ్ పేరు మీద ఉన్న, వాళ్ళ వైఫ్ వచ్చేసి అక్కడ ఏం చేయలేదు పాపం ఆమె, కానీ పేర్ని నాని గారు ఆమె వైఫ్ పేరు మీద గొడవ నిర్మించినారు. అందుకు ఆమె జైలు కాదు కానీ అదే పోలీస్ స్టేషన్ దొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పార్టీలో టీడీపీ హయాంలో ఈ మాదిరి ఎవరైతే టార్గెట్ చేసినారో, ఎవరికైతే వెనకాల లూప్ హోల్స్ ఉన్నాయో, ఎవరైతే బొక్కలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే పట్టుకుంటుండే. కానీ గత 5 సంవత్సరాలు ఎంతమందిని పట్టుకున్నారు తెలుసా? అచ్చెన్నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేసినారు తెలుసా గోడదూకి? తర్వాత సబ్బం హరి గారిని ఎలా చేసినారు తెలుసా? చివరిగా మన స్పీకర్ గారు ఉన్నారు కదా, అయ్యన్న పాత్రుడు గారు, ఏదో ఒక అడుగో అరడుగో గోడ అవతల పక్క ఇతర పక్క వచ్చిందంటే దాన్ని కొట్టేయడం కోసం అసలు ఎంత రాద్ధాంతం అనుకున్నారు. బీటెక్ రవి గారిని అరెస్ట్ చేసినారని తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని సరాసరి మనకు తెలిసింది కదా, నారాయణ గారిని అరెస్ట్ చేయడానికి ఎన్ని చేసినారు? ఈ రోజున జూపూడి ప్రభాకర్ గారు అంటారు అసలు ఏం చేస్తున్నారు ముందు నాకు అది అర్థం కాలేదు. ఈ ఏడిపేంటి లోకం ఏంటో. కారు కింద పడింది వాస్తవం కాదా? ఆ కారులో జగన్మోహన్ రెడ్డి గారు లేరా? కార్యకర్తలు బ్యానర్లు పట్టుకుంది వాస్తవం కాదా? అవి ప్రపంచానికి చూపించి రచ్చగొట్టే కార్యక్రమాలు చేసింది కాదా? ఇవన్నీ అడిగితే మాత్రం బాధపడుతూ ఉంటుంది. అక్కడ అలాంటి బ్యానర్లు పట్టుకోకుండా, అలాంటి కారు ఎక్కకుండా ఉంటే, ఎవరు చనిపోకుండా ఉంటే అసలు ఈ రోజు రాద్దాంతో ఎందుకు జరుగుండేది? పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముందు నుంచి హెచ్చరించినారు, వెళ్ళొద్దు ఇబ్బందులు అవుతుంది, వెళ్ళొద్దు ఇబ్బందులు అవుతుందని. వెళ్ళినారు, జరగకపోవడం జరిగింది. దానికి తప్పు జరిగిపోయింది, క్షమాపణ చెప్పాల్సింది పోయి ఏదైనా
లీగల్గా ఫేస్ చేయాల్సింది పోయి ఈ అటాక్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వీళ్ళకి ఆస్కార్లు ఇచ్చిన తగ్గ మరీ ముఖ్యంగా ఛానల్లో కూర్చొని మాట్లాడేటటువంటి వ్యక్తులు కారుమూరి వెంకటరెడ్డి, ఆయన అధికార ప్రతినిధి అంట. అసలు ఆయన పోస్టులు చూస్తూ ఉంటే నిజం చెప్తున్నా, రేపు బాబు ఆయన తీసుకుపోయిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఎందుకంటే అంత రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఎందుకు ఎవరిస్తున్నారు? జరిగింది మీ దగ్గర, జరుపుకుంది మీ కాళ్ళ కింద, ఎదుటి టార్గెట్ చేస్తూ ఉంటే వార్తలు న్యూస్ అడుగుతారు చేయరా. కొన్ని టీవీ ఛానల్స్ ఎలా వేయలేదులేండి, అది వేరే విషయం. నేను వేయరా, అది సంగతి. వీళ్ళకి ఆస్కార్లు ఇచ్చినా తక్కువ అవుతుంది. ఈ ఛానల్లో డిబేట్ చేసేవాళ్ళు కావచ్చు, పార్టిసిపేట్ చేసేవాళ్ళకి కావచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్టర్ అత్యద్భుత. కమల్ హాసన్ కూడా దిగుతుంది, అలాంటి యాక్టర్లు అన్నమాట వీళ్ళు.